Please do subscribe to Prajabheri News Channel. చూద్దాం ఒకసారి మేడం చూసింటే మీరు చూపిస్తారు. ఇవన్నీ దీనిపైన నీళ్ళు వస్తున్నాయి. పర్లేదు పర్లేదు పర్లేదు. ఇగో కింద మంచి మంచి బిల్డింగ్లు ఇదైతే చేస్తారు. లీకేజ్ కూడా పోతుందా? పోతే పైన వేపిస్తాము. అక్కడ పూజ నమస్కారం. ఏదన్నా అంటే సంభవించేటువంటి సేఫ్ ప్లేస్ లో పెట్టండి దయచేసి. కంప్లైంట్ దే ఆర్ అటెండింగ్ ది కంప్లైంట్స్ అని చెప్పేస్తే రిపేర్స్ अंदर इधर भी इधर इधर మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఓకేనా? వర్షాకాలం కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే అదే మేడం చూసిందంట. ఎండ కొట్టిన దాకా చెప్తాం మా దగ్గర వచ్చారు. రోజు వస్తున్నారు. వర్షం పడ్డదా అంటున్నారు. మెకానిక్ వస్తున్నాడు. వర్షం చేయాలి. అవునవును. ఆరోగ్యశ్రీ అనేటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పిస్తే మంచిగా ఉంటుంది. చాలా మందిలో ఏముంటాయి అతని ఒపీనియన్ అంటే మాకు ఇట్లా ఖాళీ దీని ఛార్జీలు కడుతున్నారు. మెడిసిన్ కానీ ఏదైనా కానీ మగవాళ్ళంటే అటువంటిది అమ్మ దృష్టికి తీసుకొస్తాం. ఆరోగ్యశ్రీ కార్డు అంటుంది కదా, అది ఇస్తే ఏమవుతుందంటే రెడీ సార్ ఒక లీటర్ తయారు చెప్పండి. చెప్పాను అంతే. ఇక వదిలేసినందుకు మేము అడిగేది ఏంటంటే ఇందులో ఉన్న ఆశ్రమవాసులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. మందులు కొనడానికి కానీ అది చేయడానికి ఆరోగ్య కార్డు ఇస్తే పర్వాలేదని అంటున్నాం. అది మీకు కూడా చెప్తాము, చేయండి అని. 15 రోజులకు ఒకసారి ఎవరేమో చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఒకళ్ళ కాళ్ళ నొప్పులు, ఒకళ్ళ చేయి నొప్పులు, ఒకళ్ళ కంటి నొప్పులు, ఇట్లా అందరికి ఏదో ఒకటి ఉంది. పక్షవాతం వచ్చిన కూడా ఉన్నారు. అయితే కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ సంస్థ నుంచి కానీ డాక్టర్ 15 డేస్కి వస్తారు, 1 మంత్కి వస్తారు వచ్చి మెడిసిన్ చూసి చెక్ చేసి మెడిసిన్ టాబ్లెట్స్ ఇస్తే కొంచెం ఆదుకున్నట్టు అవుతుంది, కొంచెం రిలీఫ్ కూడా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే
ఇవాళ ఇక్కడికి వచ్చి ఉన్నోళ్ళందరూ ఎట్లా అంటే అందరూ ఇంటి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళే ఉన్నారు. ఇక వీళ్ళకు సహాయం చేయాలంటే ఇక్కడ వాళ్ళు చేసుకుంటూ తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏదన్నా తీసుకురావాలన్నా కామారెడ్డి మన టౌన్ కోవాలన్నా కూడా కష్టమే. కాబట్టి అప్పుడప్పుడు మన డాక్టర్లు వారు వీళ్ళు వచ్చి చాలా చూసి మెడిసిన్ గిట్ట ఇచ్చేస్తే కొంచెం ఆదుకున్నట్టు అవుతుంది. ఇది వర్షం పడ్డదంటే అలా నీళ్ళు అడుస్తున్నాయట, లిఫ్ట్ నడుస్తలేదు. ఇంకొకటి ఏంటంటే నాకు మోకాలు నొప్పులు. ఎట్లా అంటే లిఫ్ట్ బందాయి నుంచి కిందికి మీదికి తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతున్నది. కనీసం ఒక 15 మినిట్స్ అన్న అవుతున్నది కిందికి దిగాలంటే. మళ్ళీ మీదకి ఎక్కాలంటే 15 నిమిషాలు అవుతున్నది. లిఫ్ట్ మాత్రం కంపల్సరీ ఉంటే మంచిది. కూడా కొద్దిగా ట్రై చేస్తున్నాము లిఫ్ట్ కొరకు. మెకానిక్ కూడా వస్తున్నాడు. వాటర్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. తొందరనే చేపించేస్తాం. పద్మావతి డిఎన్ఎస్ జడ్జి మేడం గారు, సీనియర్ సివిల్ జడ్జి గారు వచ్చి ఆలంబన వృద్ధ ఆశ్రమాన్ని సందర్శించి వారికి అంటే ఇక్కడున్న పరిస్థితులను గమనించి తగు సూచనలు సలహాలు ఇచ్చింది. అమ్మగారి ఆదేశానుసారంగా మేము పిఎల్వీలము బాబాగౌడ్ సారు, నేను, మా సీనియర్ రాజేశ్వర్ గారు, మరి సుదర్శన్ రెడ్డి యాజమాన్య నిర్వాహక మేనేజ్మెంట్ అందరం కలిసి, నరసింహమన్న అందరం కలిసి వచ్చి ఈ ఆశ్రమాన్ని ఇప్పుడు 10 నిమిషాల క్రితం పరిశీలించగా అన్ని పనులు అమ్మగారి ఆదేశాలు ఉత్తర్వులు శిరసావహించి అన్ని పనులు సక్రమంగా చేస్తున్నామని చెప్పి, లిఫ్ట్ కూడా అతి కొద్ది రోజుల్లోనే దాన్ని రిపేర్ చేయించి అందరూ సుభిక్షంగా సేవలు కావాలని వాళ్ళు అర్థిస్తున్నారు. కోరిన వృద్ధులు వారికి నెలలో 2 సార్లన్నా వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలని అమ్మగారి దృష్టికి తీసుకొస్తున్నాము. ప్రతిదీ అమ్మగారి ఆదేశానుసారంగా ప్రతిదీ సురక్షితంగా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టామని సుదర్శన్ రెడ్డి గారు చెప్పినారు. మేము ప్రత్యేకంగా చూసినాం, పనులన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. ఒక లిఫ్ట్ది మాత్రం మెకానిక్ రోజు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఈ వర్షానికి కారణంగా విద్యుత్తు షాక్ వచ్చే సూచనలు ఉన్నాయి. దాని మూలాన కొద్దిగా ఆలస్యం అవుతుంది. అది కూడా అతి త్వరలో 3-4 రోజుల్లో చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారి తరఫున మేము ఈ యాజమాన్యం సుదర్శన్ రెడ్డి గారు కూడా అమ్మగారికి కృతజ్ఞత తెలుపుతున్నారు. ఇది అమ్మ చెప్పినటువంటి ఆదేశాలను తూచ తప్పకుండా శిరసా వహిస్తున్నామని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిస్ట్రిక్ట్ కోర్టుకి ఫోన్ చేసినా కదా, అప్పుడు లేపలేరు, ఇప్పుడు చూసుకొని చేసినట్టున్నారు. ఫోన్ ఎందుకు చేసి